మోస్ట్ లీడర్ మీరు. కానీ ఎందుకు ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఇంకోటి కూడా చెప్పాలి నేను మీకు. ఆయన 5 రోజులు ఏమైంది చంద్రబాబు నాయుడు గారి మీద ఆ రకమైన పోస్ట్ పెట్టి. నేను ఆ రోజు డిబేట్ చేశా. ఆ రోజు నుంచి చూస్తున్నా ఎవరైనా ఖండిస్తారేమో, ఎవరైనా కౌంటర్ ఇస్తారేమో, ఇది ఏం పద్ధతి అని. నిన్న మీరు మాట్లాడారు కానీ ఎందుకు ఈ 4 రోజులు 5 రోజులు ఎవ్వరూ ఎందుకు మాట్లాడలేదు? ఏంటి అంత అంటే విజయసాయి రెడ్డికి ఏమైనా స్పెషల్ ఇది ఉందా పార్టీలో, టీడీపీలో? ఆయన ఢిల్లీలో ఏదైనా లాబింగ్ చేసుకుంటున్నాడు కదా, అందుకని మీరు కూడా ఏమైనా లీనియన్స్ ఇస్తున్నారా? నాకు తెలియక అడుగుతున్నా, హానెస్టీ. నేను ఆ రోజే మాకేంటంటే ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి మాట్లాడేదానికిను అమరావతిలో స్టేట్ క్యాపిటల్లో మాట్లాడేదానికి తేడా ఉంటుంది. అందుకని వెయిట్ చేశాను. నేను రాజ్యసభ మెంబర్స్ నామినేషన్ అనగానే మీడియా సెంటర్కి పోయి మాట్లాడాను. నేను ఇది ఏంటంటే ఇప్పటికైనా సరే వెంటనే డీజీపీ గారు చర్యలు తీసుకోవాలా నేను అడుగుతున్నాను. విజయసాయి రెడ్డి గురించి ఆయన తాళ్ళపూడి ముత్తుకూరు మండలం మా కాన్స్టిట్యున్సీ, ఆయన ఏటూగా జగన్మోహన్ రెడ్డితో కూడా ఏటూగా 43,000 కోట్లలో అరెస్ట్ చేసి జైల్లో పెట్టినంత వరకు విజయసాయి రెడ్డి ఎవరో తెలీదు నెల్లూరు జిల్లా ప్రజలకు. తెలియదులేండి చాలా మందికి. ఏటూగా అసలు ఏదో చెప్తున్నా వాళ్ళు ఆ గ్రామం ఆ నాయకుడు ఇంట్లో పుట్టాడు పెరిగాడు అనేదో కొన్ని బ్యాక్గ్రౌండ్ చెప్తారు. ఈరోజు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? తాళ్లపూడిలో నీ కుటుంబం గురించి, నీ కుటుంబం పేరెత్తితే బ్యాక్గ్రౌండ్ చెప్పమను చాలు. మీ తండ్రులు తాతల గురించి ఒక్క మాట చెప్పమను. నువ్వేం మాట్లాడావు? నేను వచ్చినాను 7 కోట్ల రూపాయలు తాళ్ళపూడికి ఇచ్చాను, నేను అప్పుడప్పుడు వస్తాను, నా పుట్టినిల్లు. ఏమైందా 7 కోట్లు? ఎక్కడాగిపోయినాయి? ఇక్కడేం చెప్పావు? మా జిల్లా నా పుట్టినిల్లు, నేను ఎంపీగా పోటీ చేసావు, గెలిచినా ఓడినా దేవుడి మీద ప్రమాణం చేస్తున్నా నెల్లూరు జిల్లాలో ఉంటాను. ఎక్కడికి పారిపోయినావు? అసలు నీ క్యారెక్టర్ ఏంది? నీ బ్యాక్గ్రౌండ్ ఏంది? నువ్వు బ్రోకరేజ్ చేసి సంపాదించావు. ఒక ఆడిటర్గా జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర్ వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి ఉంటే ఎట్లా ఆ పరపతిని వాడుకొని ఏ విధంగా దోచుకోవాలా? ప్రజాధనం 1 కోటి 2 కోట్లు 10 కోట్ల 43,000 కోట్లు ఎట్లా దోచుకోవాలో గైడెన్స్ ఇచ్చినావు కాబట్టి ఆడిటర్గా నువ్వు A2 చేశారు. ఊరికే చేశారా? నేను A2 ఈడీ అండ్ సిబిఐ సిగ్గుండబడలే? నీకు సిగ్గు శరవండబడలే? నీ పుట్టుక అక్కడి నుంచి, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి నువ్వు విజయసాయి రెడ్డి అని 10 మంది ప్రజలకి తెలిసింది. ఎంత ఘోరమైన చరిత్ర నీది. అంటే ఇన్ఫాక్ట్ నాకు విజయసాయి రెడ్డి గారి చరిత్రని నేను చదవలేదు, నాకు అంత అవసరం కూడా లేదనుకోండి. ఎందుకంటే అంత గొప్ప చరిత్ర నేను చదవాల్సిన అవసరం ఉందని నేను అనుకోను. అయితే ఎవరో మెసేజ్ పెట్టారు, ఏంటో వాళ్ళ తాత ఎలా చనిపోయాడు అడగండి చాలు, ఈయన పెంపకము వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుస్తుంది, చంద్రమోహన్ రెడ్డి గారికి తెలుసు, అది అడగండి చాలు అన్నారు. మరి నాకు తెలియదు, మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. అంటే మనం ఎందుకు అంత దూరం పోవటం అని ఇంకేంలే. అంటే మనకి ఎక్కడో ఒక దగ్గర సంస్కారం అడ్డం వస్తుంది. వాళ్ళ తాత ఎట్ట చనిపోయినాడో ఆయనే చెప్పమనండి. ఆయన చెప్పడుగా, ఆయన చెప్పమనండి. వాళ్ళ తాత ఎట్ట చెప్పాడు? ఇప్పుడు ఆయన ఎవరు? ఇప్పుడు ఈయన కాకాని కావు అని అరుస్తాడు. నేనేదో వాళ్ళ డబ్బుల కోసం అరే నేను స్టేట్మెంట్ ఇచ్చానంట. నేను ఎప్పుడు ఇచ్చాను? 2022లో కూడా ఇచ్చా. విజయసాయి రెడ్డి నువ్వు నీ వియ్యంకుడు నాసిరకం బొగ్గు అరవిందో కంపెనీ నాలెడ్జ్ కంపెనీ పేరుతో 9 లక్షల టన్నులు నాసిరకం బొగ్గాడ దానికి ఇచ్చి దాన్ని కిల్ చేసి అదానికి హ్యాండ్ ఓవర్ చేయాలి. దామోదరం సంజీవయ్య సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్, ఇండియాలో ఫస్ట్ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ 2 యూనిట్లు రాజశేఖర్ తెచ్చాడు.